యా ఆ ఆరుగురి దారెటు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్లు కొత్త ప్రభుత్వంలో కేటాయించబోయే శాఖలపై ఉత్కంఠ. యాక్టివ్లో ఉంటారా, లూప్ లైన్లోకి పంపుతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై సస్పెన్షన్. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆరుగురు బ్యూరోక్రాట్ల విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై సచివాలయ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలం పాటు పనిచేసిన వీరి పట్ల రేవంత్ నిర్ణయం కీలకం కానుంది. ఆమెకు లూప్ లైన్ తప్పదా? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ మిషన్ భగీరథ స్కీమ్తో పాటు గ్రామీణాభివృద్ధి లాంటి అంశాలతో సీఎంఓ తరపున బాధ్యతలు చూశారు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సైతం అదనపు బాధ్యతలు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఎక్కడికి బదిలీ చేశారనేది సస్పెన్షన్గా మారింది. ఇగో ఆ ఇద్దరి మంత్రి కేటీఆర్కు అన్ని తామై వ్యవహరించిన అరవింద్ జేఎస్ రంజన్ ఇకపై లూప్లోకి వెళ్ళక తప్పదని తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అరవింద్ వ్యవహార శైలిపై గతంలోనే రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణలపై సమీక్షా సమావేశంలో ఇప్పటికే ఐటీ మినిస్టర్ శ్రీరాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జేఎస్ రంజన్ కూడా లూప్ లైన్లో పెట్టొచ్చిన వార్తలు వినిపిస్తున్నాయి. సో అరవింద్ కుమార్ను పిలిచి అడగాలి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ టోల్ గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి అరవింద్ని పిలిచి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీరు పోయినప్పుడు టైం ఇవ్వలేదు, ఆ ప్రశ్నలకు దాటవేసి ధోరణి చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ టెండరు నిజంగా సక్రమైందా అక్రమైందా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈయనతోటి ఈయన పిలిచి ఇమీడియట్గా అడగండి. వాస్తవంగా ఉన్న పొజిషన్లో అడిగితేనే బాగుంటుంది. ఇంకెవరు సిఎస్ విషయంలోనూ సిఎస్ శాంతికుమార్ విషయంలో డెసిషన్ ఏంటో తెలియాల్సి ఉంది. జలమండలికి దీర్ఘకాలికంగా సీఎండీగా వ్యవహరించిన దానకిషోర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా కమిషనర్గా వ్యవహరిస్తున్న రఘునందన్ రావు, ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ తదితరులను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయనేది సీనియర్ అధికారుల వాదన. అయితే వీరిని ప్రభుత్వం లూప్ లైన్లో ఉంచుతుందా లేక వేరే బాధ్యత మారుస్తుందా అనేది తేల్చాల్సి ఉంది. అంటే ఈ ఆరుగురు 1, 2, 3, 4, 5 ఆరుగురు పైన ఈ ఆరుగురు దారెట్ అనేది చాలా సంకటంగా ఉంది. వాస్తవంగా వీళ్ళంతా కీలకంగా ఉన్నారు. మరి వీళ్ళ సేవలు వినియోగించుకుంటారు రేవంత్ రెడ్డి, లేదంటే లూప్ లైన్కి పంపుతారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.